ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకొని కొన్ని అంశాలు కొరకు ప్రార్థన చేద్దాం. ఈ అనుదినము ఈ రీతిగా 5 గంటల నుండి 6 గంటల వరకు మరి దేవుని సన్నిధానంలో మీ కొరకు కొద్ది మాటలు మాట్లాడి కొరకు ప్రార్థన చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకొని గత 7 నెలలు ఆయన రెక్కల కింద భద్రపరిచి 8వ నెలలో ప్రవేశపెట్టిన దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకొని ఈ లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకు కృప కలిగిన మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీకు వందనాలు నాయనా. గత 7 నెలలు నీ రెక్కల కింద భద్రపరిచి మమ్మల్ని ఇంతవరకు సజీవులుగా ఉంచావయ్యా. 8వ నెల మొదటి దినాన వేకుజామునో ప్రభా నీ సన్నిధిలో అయా కొద్ది మాటలు ధ్యానం చేసుకోవటానికి, బిడ్డల కొరకు ప్రార్థించడానికి మీకు చూపిన కృపకై మీకు వందనాలయ్యా. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, నెలను బట్టి మీకు వందనాలు, స్తోత్రములయ్యా. అనుదినము ఈ రీతిగా ప్రభా ప్రతి దినము 1 గంట నీ సన్నిధిలో అయా నీ మాటలు ధ్యానం చేస్తూ అయా కొద్ది సమయం ప్రార్థనలో ముందు కొనసాగినట్లుగా నీ కృపను చూపించి సహాయము చేయమని లైవ్ కార్యక్రమం అంతటినీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరే జరిగించమని బిడ్డలందరినీ సమకూర్చి తోడుకొని రమ్మని మా ప్రభువైన యేసుక్రీస్తు నా పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి కొద్ది మాటలు ఈ నూతన నెలలో మొదటి దినాన ధ్యానం చేసుకుందాం. అనుదినము జరుగుతున్నటువంటి 5 గంటల నుండి 6 గంటలు జరుగుతున్న ఈ వేకుజామున లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. తప్పక పాల్గొనండి, ప్రార్థనలు ఏకీభవించండి, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోబు గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనం. నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, సర్వశక్తుడకు దేవుణ్ణి బతిమలానుకునేలా, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకును మహాభివృద్ధి పొందుదువు. దేవుని సన్నిధిలో ఈ నెలలో దేవుడు మనకి ఇస్తున్నటువంటి మాట, మొదటి దినాన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటనంటే, నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు మహాభివృద్ధిని కలగచేసే దేవుడు. మొదట కొంచెముగా ఉన్నటువంటి నీ జీవితాన్ని అభివృద్ధి చేస్తానంటున్నాడు, అత్యధికంగా ఆశీర్వదిస్తానంటున్నాడు. మనం ఆశీర్వదించబడాలంటే, దీవించబడాలంటే మనకున్నటువంటి ఆ కొద్ది జీవితము విస్తారమైన దీవెనలు పొందుకోవాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటిగా మనం ఏం చేయాలి? ఇక్కడ యోబు గ్రంథంలో మనం చదువుకున్న రీతిగా 8వ అధ్యాయం 5వ వచనంలో నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి. జాగ్రత్తగా వెతకాలి. దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత, దేవుని ద్వారా దీవెనని ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత మన స్థితి మరి కొంచెంగా ఉన్న మన స్థితి మరి ఎక్కువగా ఆశీర్వదించబడాలంటే దేవుని సన్నిధిలోనికి వచ్చిన నీవు మరి జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి. ఎప్పుడైతే మనం జాగ్రత్తగా దేవుణ్ణి ఎతకటానికి ఇష్టపడతామో, మన ఇష్టానుసారంగా మనకి నచ్చినట్లుగా మనం ఎలా పడితే అలా నడిస్తే దేవుని సన్నిధిలో దీవెనలు పొందుకోం. కానీ దేవుని సన్నిధిలో దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికితే దేవుడు నిన్ను దీవించే దేవుడు. యెషయా గ్రంథంలో అంటాడు కదా, ఆ జాగ్రత్తగా ఎప్పుడు నువ్వు వెతకాలని అంటే ఆయన దొరికే కాలంలోనే నువ్వు దేవుణ్ణి వెతికేవాడివిగా ఉండాలి. ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏ కుటుంబం అయితే జాగ్రత్తగా వెతుకుతుందో, మరి ఏ వ్యక్తి అయితే జాగ్రత్తగా వెతుకుతాడో, ఏ సంఘం అయితే జాగ్రత్తగా దేవుణ్ణి వెతుకుతారో మరి వారు వర్ధిల్లుతారు, ఆశీర్వదించబడతారు. వారి స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు మహాభివృద్ధిని వాళ్ళు పొందుకుంటారు, అభివృద్ధి చెందుతారు. శాఖోపశాఖలుగా అంతకంతగా వర్ధిల్లే భాగ్యాన్ని దేవుడు కలగచేస్తాడు. ఎప్పుడు మనం వెతకాలి దేవుణ్ణి? ఆ జాగ్రత్తగా వెతికే విషయంలో ఎప్పుడు వెతికితే దేవుడు మనకు కనపడతాడు, మనకి మరి మేలు చేస్తాడనంటే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 55వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, యెహోవా మీకు దొరుకు కాలమునందు
ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగానే ఆయనను వేడుకొనని. దేవుని సన్నిధిలో ఇక్కడ యెషయా గ్రంథంలో 55వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుకున్నాం. ఏమని చదువుకున్నామంటే, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపముగా ఉండగానే ఆయన వేడుకొనండి. దగ్గరగా ఉన్న ఈ సమయంలోనే, ఆయన దొరికే కాలములోనే మీరు వెదకాలి. వెతికితే దేవుడు మీ స్థితిని మరి మార్చే దేవుడు, మిమ్మల్ని అభివృద్ధిపరిచే దేవుడు, వర్ధిల్ల చేసే దేవుడు. మీ నివాస స్థలాల్లో కూడా దేవుడు వర్ధిల్ల చేస్తానంటున్నాడు. మన నివాస స్థలాలు వర్ధిల్లాలంటే మన స్థితి మొదట కొద్దిగా ఉన్నటువంటి మన స్థితి రెండంతలుగా ఆశీర్వదించబడాలనంటే, క్రమంగా వర్ధిల్లే వారంగా మనం ఉండాలనంటే దేవుడు సమీపముగా ఉన్నప్పుడే మనం వేడుకోవాలి. ఆయన దొరికే కాలములోనే ఆయన వెతికే వారంగా ఉండాలి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరి ఆయన మనల్ని సమీపంగా కాకుండా ఎడమైన తర్వాత మనం ఎంత వేడుకున్నా ఎంత వెతికినా దేవుడి సన్నిధిలో మనం ఆశీర్వాదాలు పొందుకోలేం. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దేవుడిని వెతికే కాలం ఇది కృపాకాలం. కాబట్టి ఎవరికైనా దేవుడు దగ్గరగా ఉంటాడు, సమీపముగా ఉంటున్నాడు. ఆయన వెతికితే దొరికే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో నువ్వు జాగ్రత్తగా, దేవుని సన్నిధిలో ఆయన వెతికితే, జాగ్రత్తగా నువ్వు వెతికితే, ఆయన దొరికే కాలంలో నువ్వు వెతికితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ నివాస స్థలాల్ని ఈ నెలలో మొదటి దినాన 7 నెలలు, గత నెలలన్నీ 7 నెలలు ఆయన భద్రపరిచి 8వ నెలలో నిన్ను ప్రవేశపెట్టాడు. 8వ నెల ఒక దయా కిరీటముగా నూతన నెలను నీకు అనుగ్రహించాడు. ఈ నెలంతా దేవుడు నిన్ను ఆశీర్వదించినట్లుగా, నీ నివాస స్థలాన్ని దీవించినట్లుగా దేవుని సన్నిధిలో మొదటి దినాన ఆయన వెతికితే దేవుడు నీకు సమీపముగా ఉండి నీ ప్రార్థన ఆలకించే దేవుడు. మరలా ఇంకో మాట, మనము వెతకటమే కాకుండా సర్వశక్తుడగు దేవుణ్ణి బతిమలాడుకోవాలి. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, అన్నిటికీ సమర్థత కలిగినటువంటి దేవుడు. ఏ సమస్యకైనా పరిష్కారి, ఏ సమస్యకైనా మనము దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నా పరిస్థితి, అయ్యా నా స్థితిగతి అయ్యా అని చెప్పి మనము దేవుని సన్నిధిలో మనము సర్వశక్తి కలిగిన దేవుణ్ణి బతిమలాడుకుంటే, ఆయన సమీపంగా ఉన్నప్పుడు వేడుకుంటానికి మనం ఇష్టపడితే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు. దేవుని సన్నిధిలో భక్తుడైనటువంటి మనిషే మరి 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనములో ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుణ్ణి బతిమలాడుకుంటున్నాడంట. ఆయన శ్రమలో ఉన్నప్పుడు 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనములో మనం చూచుకున్నట్లయితే, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలేడగా, ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనిషే తెలుసుకున్నాడు. దేవుని సన్నిధిలో మనిషి శ్రమల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, తన స్థితిని కోల్పోయినప్పుడు దేవుని సన్నిధిలో మరేం చేస్తున్నాడంట? బతిమలాడుకుంటున్నాడంట, వేడుకుంటున్నాడంట. దేవుని సన్నిధిలో మరి బహుగా తగ్గించుకొని బతిమలాడుకుంటున్నాడంట. దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి నీవు మనిషే వలే మరి ఏమైతే పోగొట్టుకున్నావో, మరి నీ పరిస్థితులను బట్టి, నీ బలహీనతలను బట్టి ఏదైతే జారి విడుచుకున్నావో, పోగొట్టుకున్నావో, మరి మనిషే రాజుగా ఉన్నాడు. ఆ సింహాసనాన్ని ఆ రాజ్యాన్ని కోల్పోయే పరిస్థితి మనిషికి వచ్చింది. కోల్పోయాడు, పరరాజులకు అప్పగించబడ్డాడు, గొలుసులతో బంధించబడ్డాడు. మనిషే దేవుని సన్నిధిలో అప్పుడు ఆ శ్రమలో ఉన్నప్పుడు యెహోవాను బతిమలాడుకుంటున్నాడు, దేవుని సన్నిధిలో వేడుకుంటున్నాడు, మొరపెట్టుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, దేవా నన్ను జ్ఞాపకం చేసుకోయా, ఈ శ్రమ నుంచి నాకు విడుదల కలిగచేయ్యా, నా స్థితిలోనికి నన్ను నడిపించయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో బతిమలాడుకుంటున్నాడు. అందుకని మనిషిని మరలా జ్ఞాపకం చేసుకొని తన రాజ్యంలోనికి పంపించాడు. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు కూడా ఏ శ్రమల్లో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ నష్టంలో ఉన్నావో, ఏ ఇరుకులో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, నీ స్థితిని బట్టి, నీ బలహీనతను బట్టి, నీకున్నటి వాటిని జారవిడుచుకున్నావేమో, పోగొట్టుకున్నావేమో, ఈ దినాన నువ్వు మరలా నీ గృహంలో చేరి నీ నివాస స్థలంలో నువ్వు ఆశీర్వదించబడినట్లుగా నీ స్థితి, మరి కొద్దిగా ఉన్నటువంటి నీ స్థితి రెండంతలుగా దీవించబడినట్లుగా దేవుని సన్నిధిలో బతిమలాడుకో. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆ సర్వశక్తి కలిగిన దేవుడిని నువ్వు బతిమలాడుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు, జ్ఞాపకం చేసే దేవుడు. మరి అలాగే దేవుని సన్నిధిలో మనిషే వలె మనం బతిమలాడుకొని మరలా మన స్థితిలోనికి, మన నివాసంలో
మనం అభివృద్ధి చెందే వారంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే మరి మూడో మాటగా దేవుని సన్నిధిలో మొదటగా జాగ్రత్తగా దేవుని వెతకాలి. ఆయన దొరికే కాలంలోనే దేవుని వెతికే వారంగా మనం ఉండాలి. అలాగే వెతుకుతున్న మనము ఆ వెతికిన దేవుణ్ణి, కనుగొన్న దేవుణ్ణి మనము సర్వశక్తి కలిగిన దేవుడని గ్రహించి ఆయన్ని బతిమలాడుకునే వారంగా ఉండాలి. ఆయన సన్నిధిలోనికి వచ్చి దేవుని సన్నిధిలో మనం బతిమలాడుకుంటే మనిషిని తన స్థానంలోనికి తీసుకొని వెళ్ళాడు, శ్రమల నుంచి విడిపించాడు. దేవుడు మనల్ని కూడా విడిపించి మన స్థానాల్లో నిలబెట్టినట్లుగా మనము ఆ స్థానములో మనం ఆశీర్వదించబడాలంటే, దీవించబడాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపే దేవుడు. నువ్వు పవిత్రుడుగా ఉండాలి, యథార్థవంతుడుగా ఉండాలి. అప్పుడు నీ యందు శ్రద్ధ నిలిపి ఆయన నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేసే దేవుడు. దేవుని సన్నిధిలో మనం ఆశీర్వదించబడాలంటే మొదటిగా జాగ్రత్తగా దేవుడిని వెతికే వారంగా ఉండాలి. వెతికిన దేవుని సన్నిధిలో మనము ఆయన దొరికే కాలంలోనే వెతికి ఆయన్ని కనుగొన్న తరువాత దేవుని సన్నిధిలో సర్వశక్తి కలిగిన దేవుడిని గ్రహించి దేవుని సన్నిధిలో బతిమలాడుకోవాలి. అలాగే మరి బతిమలాడుకుంటున్న మనం ఎలా ఉండాలంటే పవిత్రులుగా ఉండాలి. ఎలా మార్చబడతాం పవిత్రులుగా, ఎలాగ తీర్చబడతాం పవిత్రులుగా? మరి పవిత్రత ఎలా వస్తుంది మనకనంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము, మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, మన పాపములు మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము ఒప్పుకొనిలా మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. పవిత్రులుగా మనం ఉండాలి. మన నివాస స్థలాలు వర్ధిల్లాలంటే మొదటి కొంచెముగా ఉన్న మన స్థితి వర్ధిల్ల చేయాలంటే, అంతకంతకు వర్ధిల్లే వారంగా మనం ఉండాలనంటే మనము పవిత్రులుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. యథార్థవంతులుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధుల పవిత్రత ఎలా వస్తుందనంటే మన పాపములు మనం ఒప్పుకొని ఎలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడుని కనుక సమస్త దుర్నీతి నుండి మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని మరి పవిత్రులుగా చేసే దేవుడు, పవిత్రపరిచే దేవుడు అయింది. ఇది నాన్న ఏ పాపములో ఉన్నావో దేవుని సన్నిధిలో పాపాన్ని బట్టి, అవధేతను బట్టి, అపవిత్రతను బట్టి దేవుని సన్నిధిలో నువ్వు ఆశ్రదించబడలేకపోతున్నావేమో, నీ నివాస స్థలాలు వర్ధిల్లలేకపోతున్నాయేమో, కొంచెముగా ఉన్నది ఆ కొంచెముగానే నువ్వు ఇరుకులో ఉండి ఆ కొంచెములోనే ఉండి బాధని, శ్రమని మరి అనుభవిస్తున్నావేమో. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ నివాసము వర్ధిల్లాలంటే నీ స్థితి మొదట కొంచెముగా ఉన్న నువ్వు తుదకు మహాభివృద్ధి కలగాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు దేవుని సన్నిధిలో పరిశుద్ధత కలిగి పవిత్రుడుగా యథార్థవంతుడుగా ఉంటే దేవుడు నమ్మదగిన దేవుడు అండి. మన పాపములను మనం ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ఆయన రక్తములో మనం కడగబడితే పరిశుద్ధతను, పవిత్రతను మనకి అనుగ్రహించే దేవుడు. దేవుడు అంటున్నాడు కదా, మొదటి యోహాను రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనంలో, మన పాపములు మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేసే దేవుడు. సమస్త దుర్నీతి నుండి మనకి విడుదలని ఇస్తాడు. దేవుని సన్నిధిలో మన పాపాలను మనం ఒప్పుకుందాం. ఈ నెలలో మొదటి దినాన చేరి మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి సహోదరుడా, మరి దేవుని సన్నిధిలో దేవుడు దీవించాలని అంటే పవిత్రులుగా యథార్థవంతులుగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ పవిత్రత దేవుడు ఎలా ఇస్తాడంటే మన పాపములు మనం ఒప్పుకొని ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని క్షమించి విడుదల కలిగచేసి సమస్త పాపములు తుడిచివేసి మన పవిత్రులుగా చేసే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలోనికి వస్తున్న మనము, దేవుని సన్నిధికి వెళ్తున్న మనము, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న మనము, మన నివాస స్థలాలు వర్ధిల్లినట్లుగా మనం పవిత్రులుగా మారదాం, యథార్థవంతులుగా మారాలంట. యోబు గ్రంథములోనే మనం చూచినట్లయితే మొదటి అధ్యాయంలో యోబు గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమనంటే, మరి ఊజు దేశమందు మొదటి అధ్యాయం మొదటి వచనం, ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడుండెను, అతడు యథార్థవంతుడను న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను
ముగ్గురు కుమార్తెల్ని కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. కనుక తూర్పు దిక్కున జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, యథార్థవంతుడు. యోబు గారు ఎలా జీవించాడు? దేవుని సన్నిధిలో యథార్థతను కలిగి జీవించాడు. అనుదినము ప్రార్థన చేస్తున్నాడు. వేకుజామున ప్రతి అరుణోదయమున దేవుని సన్నిధిలో మరి బిడ్డల కొరకు దేవుని సన్నిధిలో బలి అర్పిస్తూ ఉండే యోబు గారిని దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. తన నివాస స్థలాన్ని, తన పరిస్థితిని యోబు గ్రంథము మరి 42:12 వచనంలో మనం చూసినట్లయితే తను కలిగిన దానికంటే మరి 2 యోబు గారిని ఆశీర్వదించను. దేవుడు నీ నివాస స్థలాలను కూడా, కొద్దిగా ఉన్న నీ నివాస స్థలాన్ని ఆశీర్వదించాలంటే, దీవించాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి నువ్వు బహు జాగ్రత్తగా దేవుణ్ణి వెదకాలి, సర్వశక్తి కలిగిన దేవుణ్ణి బతిమలాడుకోవాలి. నువ్వు పవిత్రుడివై, యథార్థవంతుడివై మరి ఉండిన ఎడల నిశ్చయముగా ఆయనని యందు శ్రద్ధ నిలిపి నీ నివాస స్థలాలను వర్ధిల్ల చేసే దేవుడు. నీ నివాస స్థలాన్ని వర్ధిల్లాలనంటే దేవుని సన్నిధిలో ఆయన వెతికితే, దేవుని సన్నిధిలో బతిమలాడుకుంటే, అలాగా యథార్థవంతుడై న్యాయవంతుడిగా నువ్వు జీవించగలిగితే, పరిశుద్ధుడిగా పవిత్రుడిగా జీవించగలిగితే నీ నివాస స్థలాల్ని వర్ధిల్ల చేసే దేవుడు. ఎలా వర్ధిల్ల చేస్తాడంటే, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. దేవుడు మిమ్మల్ని మహాభివృద్ధి కలుగు చేయనుగాక. ఈ నెలలో ఏ కొంచెముతో నువ్వు బాధపడుతున్నావో, ఆరోగ్య విషయంలో కొద్దిగా ఆరోగ్యం ఉందా, వ్యాపారంలో కొద్దిగా వ్యాపారం ఉందా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు చదువులో కొద్ది జ్ఞానం ఉందా, మరి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి కుటుంబంలో మరి కొద్ది పరిస్థితే ఉందా, అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది నీవు మహాభివృద్ధి పొందుకుంటావు. ఎప్పుడు పొందుకుంటావు అంటే దేవుణ్ణి వెదకాలి, దేవుణ్ణి బతిమలాడుకోవాలి. బతిమలాడుకుంటే నీవు పరిశుద్ధుడివై, పవిత్రుడివై దేవుని సన్నిధిలో నువ్వు మరి మొరపెట్టగలిగితే, ప్రార్థన చేయగలిగితే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు. కాబట్టి నీ నివాస స్థలాల్ని దేవుని సన్నిధిలో నువ్వు వర్ధిల్లాలంటే, నీ నివాసములు సమృద్ధి ఉండాలనంటే, నీ గృహము వర్ధిల్లే గృహముగా ఉండాలనంటే, కొద్దిగా ఉన్న నీ పరిస్థితి 2 దీవించబడాలంటే యోబు గారి వల్ల యథార్థత కలిగి, పరిశుద్ధత కలిగి, న్యాయం కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, జ్ఞాపకం చేసుకుంటాడు. మనిషి వల్ల శ్రమల్లో మరి ఉన్నప్పుడు మనిషి చేసినట్లుగా దేవుని బతిమలాడుకుంటే తన స్థితిలోనికి, తన రాజ్యంలోనికి తీసుకువెళ్ళినట్లుగా పోగొట్టుకున్న నీ పరిస్థితిలోనికి, పూర్వ వైభవంలోనికి నేను తీసుకొని వెళ్ళే దేవుడు. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి సమస్త దుర్నీతి నుండి, మన పాపములు మనం ఒప్పుకుంటే ఆయన సమస్త దుర్నీతి నుండి విడిపించి దేవుడు మనకి మేలు చేసే దేవుడు, ఆశీర్వాదాన్ని కలుగచేసే దేవుడు, పరిశుద్ధత పవిత్రతను కలుగచేసే దేవుడు, ఆయన పరిశుద్ధపరిచే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధానములో ఉంటున్న మనము ఈ రీతిగా ఈ నెలలో మరి మొదటి దినాన మనం దీవించబడాలి, మన నివాస స్థలాలు ఆశీర్వదించబడాలి, ఆ తుదకు మహాభివృద్ధి మనము పొందుకోవాలి. ఈ నెలలో మరి ప్రతి దినము దేవుని సన్నిధిలో బతిమలాడుకుంటూ, ఆయన వెతుకుతూ బతిమలాడుకుంటూ దేవుని సన్నిధి ఆదరత కలిగి మరి పరిశుద్ధులుగా, పవిత్రులుగా ఉంటే మన యందు శ్రద్ధ నిలిపే దేవుడు. నీ యందు శ్రద్ధ నిలపాలనంటే దేవుని సన్నిధిలో నువ్వు కూడా శ్రద్ధ కలిగి ప్రార్థన చేయాలి, శ్రద్ధ కలిగి దేవుని మాటలు ఆలకించాలి. బహు జాగ్రత్తగా దేవుని సన్నిధిలో నువ్వు కనపడితే నీ నివాస స్థలాలను వర్ధిల్ల చేసే దేవుడు, తుదకు మహాభివృద్ధిని కలగ చేసే దేవుడు, కొంచెముగా ఉన్న నీ పరిస్థితిని ఎక్కువగా ఆశీర్వదించే దేవుడు. అది ఆరోగ్యం కానివ్వండి, కుటుంబ పరిస్థితి కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, చదువు కానివ్వండి, నీకున్నటువంటి ప్రతి చేతి పని కానివ్వండి, ఏది అయినా సరే, పరిచర్య కానివ్వండి, అలాగే విశ్వాస జీవితం కానివ్వండి, ప్రార్థన జీవితం కానివ్వండి, భక్తి జీవితం కానివ్వండి, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. కాబట్టి ఆయన సన్నిధిలో నువ్వు కొంచెముగా ఉంటే అంతకంతకు నువ్వు వర్ధిల్లుదువుగాక, అంతకంతకు నువ్వు ఫలింపు కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు మారుదువుగాక. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు ప్రతి వేకుజామున ఆయన్ని జాగ్రత్తగా వెతకాలి. మరి దేవుని సన్నిధిలో వెతికి ప్రార్థన చేయగలిగితే ఆయన సమీపముగా ఉండి నీకు మేలు చేసే దేవుడు. ఆయన దొరికే కాలంలోనే ఇది కృపాకాలం అండి. ఈ వాక్యం కరువక ముందే, ఈ వాక్యం మన దగ్గర నుంచి వెడలిపోక ముందే దేవుని వాక్యాన్ని మనం విని
వాక్యానుసారంగా బ్రతికే వారంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ రీతిగా మరి యోబు గ్రంథములను చదువుకున్న రీతిగా నివాస స్థలాలను వర్ధిల్లినట్లుగా మన నివాస స్థలాలను కూడా వర్ధిల్ల చేయునుగాక. మనకి కొంచెములో ఉన్న మన పరిస్థితి తుదకు మహాభివృద్ధిని పొందుకుందుగాక. ఈ నెలలో దేవుడు ఈ రీతిగా నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభు ఈ చిన్ని మాటలు మీ హృదయములో ఫలింపచేయునుగాక. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియపరచండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి ప్రతి దినము ఈ రీతిగా 5 గంటల నుండి 6 గంటల వరకు లైవ్ ద్వారా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకొని కొన్ని అంశాల కొరకు ప్రార్థన చేయాలని మేము ఆశతో ఉన్నాము. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రతి వేకుజామున ప్రతి దినము మానక కూడుకున్నట్లుగా మీరు కూడా లైవ్లో ఏకీభవించండి. దేవుని మాటలు ఆలకించండి. ప్రార్థనలో దేవుని సన్నిధిలో మరి కనపడితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు. కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. నీవే చాలు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం కొద్ది నిమిషాలు. దేవుడు గత 7 నెలలు ఆయన రెక్కల కింద భద్రపరిచాడు, ఆశీర్వదించాడు, దీవించాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. 8వ నెలలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం, ఆయనని వేడుకుందాం. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఎంతైనా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమైనాం. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము, దేవా 8వ నెలలో నేను కొంచెంలో ఉన్నానయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయా అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకొని దీవెనకే యా నా తండ్రి, కృపగలిగిన మా ప్రభా మహోన్నతుడా మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీ సన్నిధిలో 8వ నెలలో మేము వృద్ధి చెందినట్లుగా కృపను చూపించండి అయ్యా, సహాయం చేయండి అయ్యా. మహోన్నతుడా మహాగణుడా మీకు స్తోత్రములు నాయన. మహిమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, అద్భుతకరుడా మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. గొప్ప దేవుడివి నా తండ్రి మీకు స్తోత్రములు, ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రములు, ఆలోచనకర్త మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. జీవము కలిగిన మా ప్రభా, జీవాధిపతి మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. దేవుడు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి 8 నెలలు అడగడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు దేవుని స్తుతించి గణపరుచుకుందాం, దేవుణ్ణి ఆరాధించుకుందాం. నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. ఒంటి నిండా బంగారమున్నను, అది నీకు సాటి రాగలదా? ఒంటి నిండా బంగారమున్నను, అది నీకు సాటి రాగలదా? బంగారమా యేసయ్యా, నా బంగారమా యేసయ్యా, బంగారమా యేసయ్యా, నా బంగారమా యేసయ్యా. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. కోట్లు కోట్లుగా ధనమున్నను, అది నీకు సాటి రాగలదా? కోట్లు కోట్లుగా ధనమున్నను, అది నీకు సాటి రాగలదా? ధనమంతా నీవే యేసయ్యా, నా ధనమంతా నీవే యేసయ్యా, ధనమంతా నీవే యేసయ్యా,
నా ధనమంతా నీవేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. కొండంతగా బలమున్నను అది నీకు సాటి రాగలదా, కొండంతగా బలమున్నను అది నీకు సాటి రాగలదా, బలమంతా నీవే యేసయ్యా, నా బలమంతా నీవే యేసయ్యా, బలమంతా నీవే యేసయ్యా, నా బలమంతా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. ప్రేమించేవారు ఎందరున్నను వారు నీకు సాటి రాగలరా, ప్రేమించేవారు ఎందరున్నను వారు నీకు సాటి రాగలరా, ప్రేమమయా యేసయ్యా, నా ప్రేమమయా యేసయ్యా, ప్రేమమయా యేసయ్యా, నా ప్రేమమయా యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. కొండంతగా బలమునను దేవుడిచ్చే బలం ముందు ఆ కొండంత బలమంతా వ్యర్థమే. ఎంత ఆస్తిపాస్తులున్నా వెండి బంగారాలున్నా దేవునికి సాటి కానే కావు. యేసుంటే చాలు మన జీవితాలకి, యేసయ్య ఉంటే మన గృహాలు దీవించబడతాయి, యేసయ్య ఉంటే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. కొద్దిగా ఉన్న మన పరిస్థితులు ఆయన మనతో ఉంటే, యేసయ్య మనలో జీవిస్తే, మన హృదయాల్లో జీవిస్తే, మన నివాసాలలో ఉంటే తుదకు మహావృద్ధిని మనం పొందుకుంటాం. కొంచెముగా ఉన్న మన పరిస్థితులు అభివృద్ధి చెందే విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని సన్నిధిలో మన సేవలే బతిమలాడుకుంటే దేవుడు మన స్థితిగతుల్లోనికి నడిపించే దేవుడు. దేవుని సన్నిధానములో ఉన్నటువంటి మనము మన పాపములు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, జ్ఞాపకం చేసుకుని పవిత్రతని కలగచేసే దేవుడు. యోబు గారి వలె ప్రతి అరుణోదయమున మన కుటుంబాల కొరకు, మన జీవితాల కొరకు దేవుని సన్నిధిలో బలులు అర్పించే వారంగా ఉంటే మనము యథార్థత కలిగినటువంటి వారంగా దేవుడు మారుస్తాడు. యథార్థత కలిగి ప్రార్థిస్తే ఆ ప్రార్థనను ఆలకించి జవాబునిచ్చే దేవుడు. యోబు గారు యథార్థవంతుడుగా దేవుని సన్నిధిలో నడిచిన్నాడు. రెండంతల ఆశీర్వాదాన్ని యోబు గారు పొందుకున్నారు. మనము కూడా ఇది దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనము ఆ రీతిగా యథార్థత కలిగి దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకుందాం. కృప కలిగిన మా తండ్రి మీకే స్తోత్రం, నమ్మకమైన మా ప్రభువా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. జీవాధిపతి మీకే స్తోత్రములు, సర్వాధికారి మీకే స్తోత్రములు నాయన.
మమ్మల్ని ప్రేమించేవారు ఎందరున్నా ఆ ప్రేమకు ప్రభా, మీ ప్రేమకు సాటి ఏది రాదు నాయన. నీ ప్రేమ గొప్పది నా తండ్రి. నీ ప్రేమతో గత 7 నెలలు ప్రభా నీ రెక్కల కింద భద్రపరచు. 8వ నెలలో ప్రభా మొదటి దినాన మమ్మల్ని ప్రభా జ్ఞాపకం చేసుకొని ఈ నూతన అడిగడానికి నీ కృపను చూపించావు నాయన. ఆ కొద్ది మాటలు ప్రభా నీ సన్నిధుల లయ ద్వారా ఈ రీతిగా మాట్లాడటానికి మీరు చూపిన కృపకాయ మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. జీవము కలిగిన మా ప్రభా, జీవాధిపతి, సర్వాధికారి స్తోత్రములు. ఈ నెలలో అభివృద్ధి పరచండి, వృద్ధి చేయండి. కొద్దిగా ఉన్న పరిస్థితులని మహాభివృద్ధి కలుగునట్లుగా ఆశీర్వాదాన్ని కలిగించేయండి. మా యందు శ్రద్ధ నిలిపితే ప్రభా, మీరు శ్రద్ధ నిలిపితే ప్రభా కొంచెముగా ఉన్న మా జీవితాలు అభివృద్ధి చెందుతాయి నాయన. మీ సన్నిధిలో మేము వెతికే వారంగా, బతిలాడుకునే వారంగా, పవిత్రులై యథార్థవంతులై ప్రభా నీ సన్నిధిలో కనపడితే మా యందు శ్రద్ధ నిలిపే దేవుడు అయ్యా. నీతికి తగినట్లుగా మా నివాస స్థలాల్ని వర్ధిల్ల చేసే దేవుడు నా తండ్రి. కొంచెముగా ఉన్న మా పరిస్థితిని అభివృద్ధి పరిచే దేవుడు అయ్యా. ప్రియబిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. కొంచెముతో, కొంచెం ఆరోగ్యముతో, కొద్దిగా వ్యాపారముతో, కొద్దిగా చదువుతో ప్రభా, నివాసాలలో ప్రభా కొంచెం సమాధానముతో, కొంచెము నెమ్మదితోనే ప్రభా నీ ప్రియబిడ్డలు బాధలో, కష్టంలో, నష్టంలో ఉన్నారేమో నాయన. వేకుజామున ప్రభా ప్రియబిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. వారిని అభివృద్ధి చేయండి, మహాభివృద్ధిని కలగ చేయండి. వారి నీతికి తగినట్లుగా వాళ్ళ నివాస స్థలాలను వర్ధిల్ల చేయండి అయ్యా. వారిని దీవించండి, నిండాలుగా వర్ధిల్ల చేయండి. కొద్దిగా కలిగి ఎంతమంది బిడ్డలైతే బాధపడుతున్నారో ఆ కొద్దిగిని ప్రభా రెండంతలుగా ఆశీర్వాదాన్ని కలగ చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప తండ్రి, మీకే స్తోత్రములయ్యా. వివేకుజామున ప్రభా నాయన కొద్ది నిమిషాలు మేము ప్రార్థిస్తుండగా ప్రార్థనాత్మను మాకు కలగ చేయండి. ప్రార్థిస్తున్న మాకు విశ్వాసాన్ని కలగ చేయండి, నమ్మకాన్ని కలగ చేయండి అయ్యా. ప్రార్థనలో ఏకీపిస్తున్న బిడ్డలకు కూడా నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలగ చేయండి. ఏ బాధలో, ఏ కష్టంలో, ఏ నష్టంలో, ఏ ఇరుకులో, ఇబ్బందుల్లో ఉండి ప్రభా అని బిడ్డలు మొరపెట్టుకుంటున్నారో, ప్రార్థనలు ఏకీపిస్తున్నారో నాయన, అటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని వారి ప్రార్థనలు ఆలకించి జవాబులను దయచేయండి. వారి స్థితిగతులు మీరు మార్చండి తండ్రి. స్తోత్రములు. వారికి ఉన్న స్థితిని బట్టి వేదనలో, కష్టంలో ఉన్నారేమో నాయన, ఆ వేదన, కష్టం నుండి, ఆ స్థితి నుంచి విడుదల కలగ చేయండి తండ్రి. మీకు స్తోత్రములయ్యా. జీవాధిపతి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అనారోగ్యంతో బాధపడుచున్న ప్రియబిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. ఆరోగ్యవంతులుగా ఆశీర్వాదాన్ని మీరు కలిగించేయండి. అరికాయలు మొదలుకొని నెత్తి వరకు మీ గాయపడిన నష్టం వేయండి నాయన. మీరిద్దరమని మీరు కార్చండి అయా. గొప్ప కార్యం, అద్భుత కార్యం జరిగించండి. బిడ్డలను స్వస్థతకై జ్ఞాపకం చేసుకొని స్వస్థపరచండి తండ్రి. స్తోత్రములయ్యా. స్వస్థపరిచే దేవుడు అయ్యా. కృప కలిగిన మా తండ్రి స్తోత్రములు. ఎటువంటి అనారోగ్యంతో అయా, ఎటువంటి వ్యాధులతో, బలహీనతలతో అయా నా తండ్రి, జ్వరాలతో, జలుబులతో, దగ్గులతో, క్యాన్సర్ వ్యాధులతో, షుగర్లతో ప్రభా, జ్వరాలతో నాయన ఎంతమంది బిడ్డలు ప్రభా అనారోగ్యంతో ఉన్నారు, అలివిగాని రోగాలతో బాధపడుతూ ఉన్నారో నాయన, ఇటువంటి వాటినన్నిటినీ ప్రభా నీ మాటని సెలవిచ్చి రక్తాన్ని ప్రోక్షించి బిడ్డలందరినీ స్వస్థపరచండి అయ్యా. నీ బిడ్డలను బాగు చేయండి తండ్రి. మీకే స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా నా తండ్రి ప్రభా, వివాహాల కోసం ఎదురు చూస్తున్నామని బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాను. వయసు పైబడిపోయి ప్రభా వివాహాలు జరగక నాయన ఎంతమంది బిడ్డలు ప్రభా వివాహాల కోసం నాయన ఎదురు చూస్తున్నారు. వధువులను సమకూర్చండి. బిడ్డల్ని ప్రభా జ్ఞాపకం చేసుకునండి అయ్యా. ఎలియెజరు కార్యమును సఫలపరిచిన దేవుడివి నాయన. బిడ్డల కార్యాలు కూడా మీరు సఫలపరచండి, మీరే దీవించండి. కుటుంబ వ్యవస్థకై బిడ్డల జ్ఞాపకం చేసుకొని కట్టండి నాయన. ఆశీర్వదించండి తండ్రి. స్తోత్రములయ్యా. వివాహాలు అనేక సంవత్సరాలు అయినప్పటికీ నిందలలో, అవమానాల్లో ప్రభు ఎంతమంది బిడ్డలు ఉన్నారో నాయన, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. మీరు ఆశీర్వదించండి. ముగిబడిన గర్భాలను తెరవచ్చేయండి. బిడ్డలు గల తల్లిదండ్రులుగా దీవించండి. మా పితరులు అనేక మందిని జ్ఞాపకం చేసుకొని దర్శించావయ్యా. బిడ్డలు గల తల్లిదండ్రులుగా ఆశీర్వదించావు నాయన. నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు అయ్యా. నిందల నుంచి, అవమానాల నుంచి కొట్టివేయండి. ప్రియ బిడ్డలు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి అయ్యా నా తండ్రి గర్భఫలాలను దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. గర్భిణీలను జ్ఞాపకం చేసుకునండి నాయన.
బిడ్డలకి నిండు ఆయుషారోగ్యాలు దయచేయండి, సుఖమైన కాన్పులను దయచేయండి. మీకే స్తోత్రములయ్యా. బాలింతల్ని జ్ఞాపకం చేసుకుని తల్లి బిడ్డల క్షేమాన్ని దయచేయండి. మీ ప్రత్యేకమైన కాపుదలను దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. అప్పుల బాధలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి. అప్పుల బాధల నుంచి విడుదల కలుగ చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. గొప్ప దేవుడా, మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దిక్కులేని వారిని, దరిద్రుల్ని, అనాథండి, వెధవరాండ్రల్ని, ఆశ్రయం లేని వారిని, తోడు లేని వారిని జ్ఞాపకం చేసుకోయా. వారికి తోడుగా ఉండి సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రం. గృహాలు లేని వారు గృహాలు దయచేనైనా, స్థలాలు లేని వారు స్థలాలు దయచేనైనా, గృహాలు కట్టుకుంటూ మధ్యలో నా తండ్రి ఆగి పని బిడ్డలు జ్ఞాపకం చేసుకోయా. ఆర్థిక సహాయాన్ని దయచేయి తండ్రి. మీకు స్తోత్రం. రక్షణ మారు మనసు లేని వారిని జ్ఞాపకం చేసుకోయా. రక్షణతో మారు మనసుతో మీరు అలంకరించండి. బాప్తిసాలకే సిద్ధపరచండి తండ్రి. మీకు స్తోత్రం. నశించిపోతున్న ప్రతి ఆత్మను ప్రభా మీరే వెతికి రక్షించమని, రక్షణ కార్యం జరిగించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. అదే రీతిగా నాయన జీవం కలిగిన మా ప్రభా జీవాధిపతి మీకు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. రక్షణ పొందిన బిడ్డల ఆత్మీయ స్థితిలో ఎదుగుదలను దయచేయండి. ఆత్మఫలాలు ఫలించే వారికి ఆశీర్వాదాన్ని కలగచేయండి తండ్రి. స్తోత్రం. ముఖ్యంగా ప్రభా సంఘ కాపరుల కోసం, ప్రభా వారి పరిచర్యల కోసం, కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి సంఘ కాపరిని మీరు జ్ఞాపకం చేస్తున్నానండి అయ్యా. వారికి ఇచ్చిన పరిచర్యలను దీవించండి, వారికి ఇచ్చిన సంఘాలను ఆశీర్వదించండి, వారికి ఇచ్చిన ఆత్మలను దీవించండి ప్రభా. పరిచర్య చుట్టూ మీ పరిశుద్ధమైన కాపుదలను దయచేయండి అయ్యా. బలాభివృద్ధిని దయచేయండి అయ్యా. దైవ సేవకులు నిండు ఆయుషారోగ్యాలు కలిగచేయండి అయ్యా. దైవ సేవకురాండ్రలను ప్రభా బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. ఎవరి ద్వారా ఎన్ని ఆత్మలైతే రక్షించుకోగలుగుతారో ప్రభా, అన్ని ఆత్మలకై బిడ్డలు ప్రయాసపడినట్లుగా, ప్రార్థించినట్లుగా, మొరపెట్టినట్లుగా, కష్టపడినట్లుగా, నీ చిత్తానుసారంగా వలలైనట్లుగా నీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి దైవ సేవకుని మీరు జ్ఞాపకం చేసుకొని పేరు పేరున మీరు దీవించండి. వారి ఆశలు కోరికలు మీరు తీర్చండి నాయన. వారి అవసరాలు మీరు తీర్చండి నాయన. మీరే నాయన సహాయమును చేయండి నాయన. నిరుత్సాహములో, బలహీనతలో ప్రభా ఆయన కృంగిపోయిన పరిస్థితులు ఏ దైవ సేవకులు ఉన్నారో, కుటుంబాలు ఉన్నాయో నాయన మీరే జ్ఞాపకము చేసుకొని లేవనెత్తండి అయ్యా. బలపరచండి అయ్యా. మేలుకై బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి తండ్రి. మీకే స్తోత్రములు నాయన. మంచి పరిచర్య ప్రభా, నమ్మకమైన పరిచర్య నాయన నీ సన్నిధిలో చేస్తూ ముందుకు కొనసాగునట్లుగా నీ కృపను చూపించండి అయ్యా. సహాయము చేయండి తండ్రి. మీకే స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడ మహిమ కలిగిన మా ప్రభువా మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లైవ్ ద్వారా ఎంతమంది బిడ్డలు ప్రభా ఏకీభవించారో, తర్వాత ఏకీభవిస్తారో ప్రభా, ఈ ప్రార్థనలో ప్రభా ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని వారి అవసరాల అక్కరలను తీర్చండి. ఈ ఆశ కలిగి, ఏ కోరిక కలిగి నీ మాటలు విన్నారు. ప్రార్థనలో ప్రభా ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రార్థనలు మీరు ఆలకించి వారికి జవాబుని దయచేయండి. వారి ప్రభా కృపకై జ్ఞాపకం చేసుకొని అంతకంతకు వర్ధిల్ల చేయండి తండ్రి. మీకు స్తోత్రములయ్యా. నమ్మదగిన దేవుడివి, గొప్ప దేవుడివి, ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తవి, అద్భుతకరుడివి, ప్రార్థనలు ఆలకించే దేవుడివయ్యా. ప్రార్థన నెట్టివేసే దేవుడు కాదయ్యా. నీ సన్నిధిలోనికి వచ్చి ప్రభా బతిమలాడుకుంటే, మొర్ర పెడితే ఆ మొరని ఆలకించి జవాబునిచ్చే దేవుడివి తండ్రి. మీకే స్తోత్రము. నమ్మదగిన దేవుడివయ్యా. నీవుంటే చాలయ్యా మా జీవితాలకి, మా కుటుంబాలకి, మా సంఘాలకి, మా పరిచర్యలకి. అయ్యా నా తండ్రి ప్రభా నీవుంటే మాకు చాలయ్యా. సమస్తం ఉన్నట్లే నా తండ్రి. నిన్ను కలిగి ఉంటే సమస్తము వెతుక్కుంటూ మమ్మల్ని మా దగ్గరకు వస్తాయినా. దేవా మీకే స్తోత్రములు 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 స్తోత్రములయ్యా. నమ్మదగిన దేవుడివి, నమ్ముకున్నదగిన సహాయకుడివి తండ్రి. ముడిబారిన జీవితాలను చిగురింపచేసే దేవుడి, మారా అనుభవాలన్నీ మధురముగా మార్చే దేవుడి, కన్నిటిని తుడిచే దేవుడివి అయ్యా. మహోన్నతుడివి, మహాగణుడివి తండ్రి. మీకే స్తోత్రం. ఎంతకైనా నమ్మదగిన దేవుడివయ్యా. సర్వశక్తి కలిగిన దేవుడివి నాయన. కృపామయుడివి, కృప కలిగిన మా దేవుడివి తండ్రి. మీకే స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం. దేవా ఈ సమయంలో నూతన నెలలో మొదటి దినాన వేకుజామున ప్రభా నీ సన్నిధిలో లైవ్ ద్వారా నీ మాటల ధ్యానం చేసుకోవడానికి
కొద్ది సమయం ప్రార్థించడానికి మీరు ఇచ్చినటువంటి మంచి గొప్ప సమయాన్ని బట్టి మీ కొందనాలు స్తుతులు స్తోత్రములు. ప్రతి దినము ప్రభా 5 గంటల నుంచి 6 గంటల వరకు లైవ్ కార్యక్రమం ఆగకుండా ప్రతిదినం ముందు కొనసాగునట్లుగా నీ కృపను చూపించండి అయ్యా. నాయన ప్రేమతో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి, దీవించండి. పరిచర్యలు జ్ఞాపకం చేసుకొనండి అయ్యా, ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. మీకు స్తోత్రములు. నేను చేస్తున్న పరిచర్యలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని, మా సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని, మా సంఘ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. ఏ కష్టంలో, నష్టంలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు అటువంటి ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. మేలుకై జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. కుటుంబాల చుట్టూ, బిడ్డల చుట్టూ పరిశుద్ధ కంచె నెమ్మదిని, శాంతిని, సమాధానమును, సంతోషమును ప్రియ బిడ్డల కుటుంబానికి మీరు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానే అయ్యా. నా తండ్రి ప్రభా, ఎక్కడున్నటువంటి సంఘాన్ని, ఇంటర్ కాలనీ సంఘాన్ని, ముక్త్యాల సంఘాన్ని జ్ఞాపకం చేసుకోయా. సంఘ పరిచర్యలను ప్రభా నూతన ఆత్మలతో మీరు నింపండి. పరిచర్యలను దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించండి. దుష్టునికి నుంచి తప్పించండి. ఎంత దినాల్లో, అపైకన దినాల్లో మరి ఎక్కువగా ప్రభా నీ సన్నిధిలో ఆత్మలకే ప్రయాసపడినట్లుగా, ఆత్మలకే ప్రార్థించినట్లుగా ప్రసవేదన కలుగ చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. దయసేవకులు జ్ఞాపకం చేసుకున్నాను. నిండు ఆయుష్ ఆరోగ్యమును దయచేయండి అయ్యా. పరిచర్యలో ప్రభా ఎక్కడికి వెళ్తున్నా వస్తున్నా ముందు వెనుక మీరు నడిపించండి. బహుగా మీరు వాడుకోనండి, బలపరచండి, సహాయం చేయండి. ఇచ్చిన బిడ్డలను దీవించండి. చదువుల్లో జ్ఞానాత్మలు కలిగినటువంటి వారుగా నీ కృపను చూపించండి, సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నా. మంచి భవిష్యత్తును కలుగ చేయండి అయ్యా. బిడ్డలకి ప్రార్థనాత్మను కలుగ చేయండి. ఆత్మీయ స్థితిలో ఎదుగుదలను దయచేయండి. లోక మాయఛాయలో పడిపోకుండా నీ సన్నిధిలో నీ బిడ్డలు ఎదుగునట్లుగా నీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ దినపు దీవెనలు ప్రభావం మీరు మాకు అనుగ్రహించండి. వేకుజామున చేసినటువంటి ఈ ప్రార్థనని మీరు అంగీకరిస్తున్నందుకు, జవాబులు ఇస్తున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ, ఇంతవరకు మీరు ఇచ్చిన సన్నిధిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ, కృపకై మమ్మల్ని అందరినీ జ్ఞాపకము చేసుకొని ఇంకొన ఆత్మీయ స్థితిలో ఎదిగే భాగ్యాన్ని దినదినము ప్రభా బలహీనతలను విడిచిపెట్టుకొని నీ సన్నిధిలో ప్రభా బలవంతులుగా ప్రార్థించే విషయంలో, దేవుని వాక్యాన్ని ప్రకటించే విషయంలో, అనేక మంది కొరకు ప్రార్థించే విషయంలో బలం కలిగినటువంటి వారంగా ఆత్మీయ జీవితాన్ని కలిగి ముందుకు కొనసాగినట్లుగా నీ కృపను చూపించి సహాయము చేయమని మమ్మల్ని అందరినీ కృపకే జ్ఞాపకము చేసుకొని అయ్యా నా తండ్రి ప్రభు మమ్మల్ని అందరినీ ఆయుత్తపరిచి ఆశీర్వదించి బలపరిచి సహాయం చేయమని మమ్మల్ని ఇంతవరకు నడిపించినందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మరి దినము నుంచి 1 గంట లైవ్ ద్వారా దేవుని మాటలు అందించి కొన్ని అంశాల కొరకు ప్రార్థన చేయాలని మేము ఆశ కలిగి ఉన్నాం. దేవుని సన్నిధిలో మరి మీ ప్రార్థన అవసరతలను కూడా మాకు తెలియపరచవలసిందిగా దేవుని సన్నిధిలో మేము మీకు మనవి చేస్తున్నాం. ఎటువంటి ప్రార్థన అవసరత అయినా దేవుని సన్నిధిలో మేము తప్పక అనుదినము ప్రార్థన చేస్తూ ఉంటాం. కాబట్టి దేవుని సన్నిధిలో మీరు మా యూట్యూబ్ ఛానల్కి మరి మా ఫోన్ నెంబర్లకి మీ ప్రార్థన అవసరతలు తెలియపరిచిన ఎడల మేము నమ్మకంతో మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుడు ఈ నెలలో మనకి ఇస్తున్నటువంటి మాట, మన నివాస స్థలాలని వర్ధిల్ల చేస్తానంటున్నాడు. మొదట కొంచెముగా ఉండెను, తుదకు మహావృద్ధిని అనుగ్రహిస్తానంటున్నాడు. మన యందు శ్రద్ధ నిలిపే దేవుడు కాబట్టి శ్రద్ధ నిలుపుతున్న దేవుని సన్నిధిలో ఆయన వెతకటానికి, అలాగే బతిమిలాడుతున్న మనము పరిశుద్ధత, పవిత్రత కలిగి దేవుని ద్వారా రుణంతల దీవెన ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించినట్లుగా ప్రతిదినము జరుగుతున్న ఈ లైవ్లో మీరందరూ పాల్గొనవలసిందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అంతే.